హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా నమస్తే అండి. మనకి ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అనేవి ఒక్కొక్కటిగా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాము. మనకు నిన్న ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాను అనమాట. చూసినట్లయితే ఇక్కడ మనకు ఉచితంగా ఆన్లైన్ డిఎస్ కోచింగ్ సెంటర్ అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉచితంగా మంత్రి సవిత ప్రకటన. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత గారు తెలపడం జరిగిందండి. రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో గురువారము ఆన్లైన్ ఉచిత డిఎస్సి కోచింగ్ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ ద్వారా అందించే ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకుల బోధన, అన్ని సబ్జెక్టులకు చెందిన మెటీరియల్, పాత డిఎస్సి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించామన్నారు. ఆ ఇద్దరితో వాట్సాప్ గ్రూప్ రూపొందించామని, సాంకేతిక సమస్యలను గ్రూప్లో పేర్కొంటే వారు పరిష్కరిస్తారని వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ కార్యదర్శి సత్యనారాయణ గారు తదితర అధికారులు పాల్గొనడం జరిగింది. అభ్యర్థులారా ఏంటంటే ఎవరైతే ఉచిత కోచింగ్ అంటే కోచింగ్ తీసుకోవడానికి స్తోమత లేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి యొక్క కోచింగ్ సెంటర్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉచితంగా ఆన్లైన్, అది కూడా ఆఫ్లైన్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి స్టేయింగ్, ఫుడ్ అన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఒక మొబైల్ యాప్ ద్వారా మనమైతే ఈజీగా ఆ యొక్క యాప్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని ద్వారా మనం ఉచితంగా కోచింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క చూసినట్లయితే ఆంగ్లేయులపై గోండులు అంటే దీనికి సంబంధించి హిస్టరీకి సంబంధించి బిట్స్ అని కొన్ని నేను మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉండడం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. మీరు రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి చూసినట్లయితే టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసినట్లయితే మిత్రులారు చూడండి, ఈ యొక్క భారత ఒలింపిక్ పథక విజేత బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ది ఇయర్ 2024 పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఎవరంటే దానికి సంబంధించి మను బాకర్ అండి. ఓకేనా? ఈ యొక్క పురస్కారం గెలుచుకుంది మను బాకర్. దీని యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈమె 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది. గోల్ఫర్ అదితి అశోక్, పారా షూటర్ అవని లేఖన, క్రికెటర్ స్మృతి మందాన, అదే రెజ్లర్ వినేష్ ఫోగాట్లతో పోటీపడి ఈ యొక్క పురస్కారాన్ని అయితే గెలుచుకున్నారండి. ఓకేనా? లిథియం అన్వేషణ కోసం ఇటీవల ఏ దేశంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే అర్జెంటీనా దేశంతో యొక్క అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నెవిగేషన్ అండ్ లైట్ హౌస్ అథారిటీ ఉపాధ్యక్ష పదవికి ఇటీవల ఏ దేశం ఎన్నికైంది? భారత్ అండి. సింగపూర్లో జరిగిన IALA తొలి జనరల్ అసెంబ్లీలో ఈ దేశము ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది. బ్రెజిల్ అధ్యక్ష పదవికి ఎన్నికైందనమాట. ఎవరంటే భారత్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాల అమ్మకం, ఉత్పత్తి, నిల్వ, పంపిణీపై 1 సంవత్సరం పాటు నిషేధం విధించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి? మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వం అంటే జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అండి. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష జూన్ 1వ తేదీన ప్రకటించిన పోలీసు నియామక మండలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తుది రాత పరీక్ష జూన్ 1న నిర్వహించినట్లు ఏపీఎస్ఎల్పీఆర్బీ పోలీసు యొక్క నియామక మండలి 10 నుంచి ఆ రోజు జూన్ 1వ తేదీ 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాల యొక్క పరీక్ష జరుగుతుంది. 6,100 కానిస్టేబుల్స్ అభ్యర్థులకు 2022 నోటిఫికేషన్ వచ్చింది, తెలిసిన విషయమే. టోటల్గా ఈ యొక్క మెయిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు, ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కరెక్ట్ సాధించిన అభ్యర్థులు 38,910 మంది అండి. ఓకేనా? ఇందులో ఎంపికైన వారికి మెరిట్ రోస్టర్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది. మరికొన్ని వివరాల కోసం ఏపీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే క్లియర్గా దానికి సంబంధించి అప్డేట్ అనేది మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? లక్ష్యం నిత్యకు 2వ స్వర్ణం అండి. ఓకేనా? లక్ష్య నిత్యకు 2వ స్వర్ణం. ఈనాడు యొక్క చూసినట్లయితే క్రీడాకారిణి నిత్య గంధి మరోసారి సత్తా చాటింది. జాతీయ సీనియర్ యొక్క ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2వ స్వర్ణ పథకంతో మెరిసిందనమాట. గురువారంలో జరిగిన మహిళలకు 200 మీటర్ల పరుగును 23.68 సెకండ్స్లో ముగించిన నిత్య అగ్రస్థానం సాధించింది. ఇదే టోర్నీలో 100 మీటర్ల పరుగులోనూ నిత్య బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ సంబంధించి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రులారా. ఖచ్చితంగా మీకు నేను దాంట్లో ఎవ్రీ పత్రిక పడంలో వచ్చిన ఆ యొక్క ఆర్టికల్స్ అన్ని కూడా, కరెంట్ అఫైర్స్, జాబ్ అప్డేట్స్ అన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.